25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఈ ఫలితాల కోసం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా తమిళనాడు చరిత్రలోనే ఒక త్రిముఖ పోటీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఏ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రభావం ఏ పార్టీ మీద చూపిస్తుంది, ఈ మూడు పార్టీలు ఎవరికి లాభం చేకూరుస్తాయి, ఎవరికి నష్టం కలిగిస్తాయి అనేటువంటి లెక్కల్లో అన్ని పార్టీలు కూడా మునిగి తేలుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో అందరికంటే కూడా విజయ్ వైపు టీవీకే పార్టీ అధినేత, సినిమా హీరో, ఒక స్టార్ హీరోగా మాస్ ఇమేజ్ కలిగినటువంటి విజయ్ వైపు ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు చూస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు మొదటి నుంచి కూడా సినిమా రంగానికి రాజకీయాలకి ఒక అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. అక్కడ ముఖ్యమంత్రులుగా ఆ పీఠాన్ని అధిరోహించాలన్నా కూడా, ఖచ్చితంగా అక్కడ ప్రజల మన్ననలు పొందాలన్నా కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి వారికే ఇప్పటి వరకు కూడా అక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న విషయం మనకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. డిఎంకే పార్టీకి సంబంధించిన అధినేతగా ఉన్నటువంటి ఎవరైతే కరుణానిధి ఉన్నారో ఆయన కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక రచయితగా ఉండి, ఒక విప్లవకారుడుగా ఉండి ఆయన డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడిగా ఎన్నికై ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పార్టీని ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థానాన్ని అధిరోహించాడు. అయితే అప్పుడు ఎంజీఆర్ ఆ పార్టీలో ఒక మాస్ ఇమేజ్ కలిగినటువంటి ఎంజీఆర్ను కూడా ఆ పార్టీలో ఒక ప్రచారకర్తగా తీసుకొచ్చి అప్పట్లో డిఎంకే పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఎంజీఆర్కి కరుణానిధికి విభేదాలు రావడంతో ఎంజీఆర్ పార్టీని వీడి కరుణానిధితో విభేదాలు వచ్చిన తర్వాత అన్నా డిఎంకే అంటే డిఎంకే పార్టీకి పోటీగా ఏఐడిఎంకే అనేటువంటి ఒక పార్టీని స్థాపించి ఆయన పార్టీని స్థాపించిన కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థానాన్ని అధిరోహించారు. వరుసగా 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎంజీఆర్ అటు సినిమా రంగంలో ఒక స్టార్ హీరోగా నెంబర్ 1 హీరోగా ఉన్న ఎంజీఆర్ ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లో కాస్త వెలితి ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే అన్నాడీఎంకే పార్టీని నడిపేవారు లేక ఆయన స్థానంలో ఆయన సతీమణి కొంతకాలం పార్టీని నడిపారు, కానీ ఎక్కడ కూడా ఆ పార్టీ మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎంజీఆర్ వారసురాలుగా జయలలిత పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను ఎప్పుడైతే ఆమె తీసుకున్నారో ఆ తర్వాత ఆమె పార్టీని ఘన విజయం సాధించేలా చేసి ఆమె కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు. జయలలిత కూడా ఒక హీరోయిన్గా నటించారు. అప్పట్లో ఎంజీఆర్తో కలిసి అనేక సినిమాల్లో కూడా నటించారు. అలాగే తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో కూడా నటించినటువంటి పరిస్థితి. సో జయలలిత కూడా ఒక స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్నటువంటి జయలలిత అక్కడ ఒక మాస్ లీడర్గా ఎదిగినటువంటి పరిస్థితి. సో అటు కరుణానిధికి జయలలితకు మధ్య జరిగినటువంటి ఆ పోరు, ఆ రెండు పార్టీలు ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఆ పోటీ కూడా మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు జయలలిత మరణం తర్వాత అలాగే కరుణానిధి మరణం తర్వాత కూడా కరుణానిధి వారసుడుగా స్టాలిన్ రావడం జరిగింది. డిఎంకే పార్టీని ఆయన అధిరోహించడం, ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతగా మొన్న గత ఎన్నికల్లో డిఎంకేకి బంపర్ మెజారిటీ ఇచ్చారు. అదేవిధంగా జయలలిత మరణం తర్వాత ఆమె వారసుడుగా ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఆమె చనిపోయిన తర్వాత, ఆమె అధికారంలో ఉన్న సమయంలోనే చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని పళనిస్వామి అధిరోహించినప్పటికీ కూడా అంత మాస్ ఇమేజ్ లేకపోవడం, సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోవడంతో గత ఎన్నికల్లో పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే బరిలో దిగినప్పటికీ కేవలం తక్కువ స్థానాలకే పరిమితమైంది. డిఎంకే కరుణానిధి వారసుడిగా స్టాలిన్ ఉన్నాడు కాబట్టి స్టాలిన్కి అందరూ కూడా పట్టం కట్టారు. అయితే ఇప్పుడు జయలలిత సంబంధించినటువంటి ఆ స్థానాన్ని అధిరోహించడానికి ఎవరున్నారు? డిఎంకే పార్టీకి సంబంధించిన కరుణానిధి వారసుడిగా స్టాలిన్ ఉన్నారు. ఓకే, మరి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వారసుడిగా ఎవరున్నారంటే ఎవరు లేరనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందుకే టీవీకే పార్టీ అధినేతగా ఎప్పుడైతే విజయ్ బరిలోకి దిగారో, ఎప్పుడైతే విజయ్ పార్టీని స్థాపించి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి పోటీగా సింగిల్గా ఆయన బరిలోకి దిగారో ఇప్పుడు అందరూ కూడా ఆయన వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయ్ వైపు యువ ఓటర్లు, కొత్తగా ఎన్రోల్ చేసుకున్నటువంటి ఓటర్స్ కావచ్చు, అలాగే ముఖ్యంగా మహిళలు
ఈ ఇద్దరు కూడా ఆ కుటుంబాలకు సంబంధించి చాలా కీలకమనే చెప్పాలి. ఎక్కడైనా కూడా ఒక కుటుంబంలో ఒక 5 ఓట్లు ఉంటే లేదా 4 ఓట్లు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యూత్ ఓటర్స్ ఎప్పుడైతే ఆ కుటుంబం మీద ప్రెషర్ తీసుకొస్తారో, అంటే వాళ్ళ తండ్రి మీద లేదా తల్లి మీద కుటుంబ సభ్యుల మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈసారి తమ అభిమాన హీరోకి ఓటు వేయాలి, విజయ్కి ఓటు వేయాలి అనే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహిళలు కూడా విజయ్ ఇచ్చినటువంటి వాగ్దానాలు, విజయ్ ఇచ్చినటువంటి హామీల మేరకు ముఖ్యంగా జయలలిత వారసుడిగా విజయ్ని కొంతమంది చూస్తున్నారు. కాబట్టి విజయ్ వైపు చాలామంది మహిళలు కూడా చూశారు. అలాగే విజయ్కి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఓట్లు వేశారు. బారులు తీరి మరీ మహిళలు ఈసారి ఎన్నికల్లో పోలింగ్ చేయడం బట్టే, ఓటింగ్ చేయడం బట్టే ఎప్పుడూ లేని విధంగా తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అనూహ్యంగా 85% ఓటింగ్ పర్సంటేజ్ తమిళనాడు ఎన్నికల్లో పోలిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో 78% పోలైతే 2021లో 2026 గత వారం రోజుల కింద జరిగినటువంటి ఎన్నికల్లో 85%. అంటే ఈ పెరిగినటువంటి 7% ఎవరికి అనుకూలం అంటే ఖచ్చితంగా ఇది విజయ్కి అనుకూలం, విజయ్ పార్టీకి అనుకూలం. ఎందుకంటే యువ ఓటర్లు ఎప్పుడు కూడా ఆసక్తి చూపినటువంటి ఓటర్లు. జనరల్గా ఏ ఎలక్షన్లో అయినా, ఏ స్టేట్లో జరిగినటువంటి ఎలక్షన్లో అయినా సరే కొత్తగా యూత్గా ఉన్నవారు, చదువుకొని ఉద్యోగాలు చేసేవారు, వేరే రాష్ట్రాల్లోనో వేరే నగరాల్లోనో ఉండి ఉద్యోగాలు చేసేవారు అక్కడ సొంత ఊర్లకు వెళ్ళి ఓటు వేసేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాల్లో, వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి స్వస్థలాలకు వచ్చి తమిళనాడులో ఓట్లు వేశారు. అంటే ఈ ఓట్లు వేయడానికి ప్రధాన కారణం విజయ్కు ఉన్నటువంటి మాస్ ఇమేజ్. విజయ్కి ఇంటా బయట అంటే సినిమాల్లో కూడా ఆయన మంచి సినిమాలు తీశారు, సందేశాత్మక సినిమాలు, రీసెంట్గా వచ్చినట్టు ఒక 7-8 సినిమాలు చూసినా కూడా విజయ్ క్యారెక్టర్ అంతా కూడా ఒక సమాజానికి సంబంధించినటువంటి మెసేజ్ని ఇచ్చేటువంటి సినిమాలను ఆయన చేస్తూ వచ్చారు. అదేవిధంగా విజయ్కి సంబంధించినటువంటి ఆయన మాట తీరు కానీ, ఆయన వ్యవహరించేటువంటి శైలి కానీ తమిళనాడులోనే ఒక మాస్ ఇమేజ్ కలిగినటువంటి ఒక సక్సెస్ఫుల్ హీరోగా విజయ్ని చెప్పవచ్చు. సో రజనీకాంత్ అలాగే ఆ స్థాయి స్టార్ ఇమేజ్ కలిగినటువంటి రజనీకాంత్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తమిళనాడులో, ఆ తర్వాత రజనీకాంత్ కాస్త వయసు పైబడినటువంటి ఒక పెద్ద హీరోగా మారిన తర్వాత అంతటి ఫాలోయింగ్ని తెచ్చుకున్నటువంటి హీరో విజయ్. అప్పట్లో ఎంజీఆర్, ఆ తర్వాత రజనీకాంత్, ఆ రజనీకాంత్ తర్వాత ఇప్పుడు విజయ్. సో విజయ్ ఇప్పుడు ఆయన అంటే పూర్తిగా రజనీకాంత్తో పోలిస్తే రజనీకాంత్ కాస్త వయసు పైపడడంతో రజనీకాంత్ పార్టీకి పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సో అదే స్థానంలో డేర్ అండ్ డాషింగ్గా ఇప్పుడు విజయ్ వచ్చారు, పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన తర్వాత ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. విజయ్ మీద అనేక కేసులు ఎన్నికలకు ముందు పెట్టినటువంటి పరిస్థితి. విజయ్ కరూరులో నిర్వహించినటువంటి ఒక భారీ రోడ్ షోలో తొక్కిసలాట జరగడంతో 38 మంది చనిపోయారు. 38 మంది చనిపోతే సిబిఐ ఎంక్వైరీ వేశారు. అలాగే అనేక రకాల విచారణలు చేపట్టారు. విజయ్ని ఒకనొక దశలో అరెస్టు కూడా చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించి కూడా భార్యతో విభేదాలు రావడం, భార్య కూడా ఒక కోర్టులో కేసు వేయడం, విడాకులకు సంబంధించినటువంటి ఒక కేసు కూడా ప్రస్తుతం నడుస్తూ విజయ్ని అటు ఇంటా బయట కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అక్కడ రాజకీయ పక్షాలన్నీ కూడా చేశాయి. ఆ తర్వాత కూడా ఎన్నికలకు సమీపించిన తర్వాత పోటీకి ముందు కూడా విజయ్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. విజయ్కి సంబంధించినటువంటి నామినేషన్ కూడా క్యాన్సిల్ చేయాలనేటువంటి ఒక పిటిషన్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టులో వేసినటువంటి ఆ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. విజయ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే కేసులు విజయ్ మీద పెట్టబడ్డాయో ఆ కేసులకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా వీగిపోతూ విజయ్కి ఉపశమనాన్ని కలిగిస్తుంది. సో మే 4వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ కౌంటింగ్లో కూడా రిజల్ట్స్లో కూడా ఇలాంటి అనుకూలమైనటువంటి తీర్పు విజయ్కి రాబోతుంది అనేటువంటి ఒక డిస్కషన్ అయితే తమిళనాడులో జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు మనం ఒక పర్సంటేజ్ వారీగా మన దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ ఎలక్షన్స్ జరిగినటువంటి ఆ డేటాను చూద్దాము. విజయ్ ఎందుకు ఇప్పుడు కింగ్ మేకర్గా మారబోతున్నాడు అనేటువంటి ఒక అనాలిసిస్ కూడా మనం ఈ వీడియోలో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సరిగ్గా 2021లో మనం చూసినట్లయితే మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో సగం సీట్లు వేసుకుంటే 117 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ అంటే 118 స్థానాలు ఏ కూటమికి, ఏ పార్టీకి వస్తాయో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఆ ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 2021లో 78% పోలింగ్ పర్సంటేజ్ అక్కడ నమోదైంది. అందులో డిఎంకే పార్టీకి 100% ఒకసారి చూసినట్లయితే 78%లో 45.3% డిఎంకేకి వచ్చింది. అలాగే ఏఐడిఎంకేకి 39% వచ్చింది, ఇతరులకు 14% వచ్చింది. అంటే దాదాపుగా 15%.
అంటే డిఎంకేకు ఏఐడిఎంకేకు మధ్య ఉన్నటువంటి అక్కడ గెలుపు శాతం ఎంత అంటే 6%. 6% తేడాతోనే భారీ విజయాన్ని అక్కడ సాధించింది డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీకి వచ్చినటువంటి సీట్లని, డిఎంకే పార్టీ అంటే డిఎంకే కూటమిలో చూసినట్లయితే డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఇతర తమిళనాడులో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకొని ఒక కూటమిగా ఏర్పాటై అక్కడ డిఎంకే పార్టీకి వచ్చినటువంటి స్థానాలు చూసినట్లయితే ఆ కూటమికి 133 స్థానాలు వచ్చాయి. అంటే బంపర్ మెజారిటీ వచ్చింది. 1/3% అక్కడ ఆ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చాయి. ఇక అన్నాడీఎంకే పార్టీకి జయలలిత మరణం తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కావడంతో అక్కడ ఆ పార్టీని నడిపించేటువంటి నాయకత్వం లేకపోవడంతో ఆ నాయకత్వ లేమితో డిఎంకే పార్టీకి కేవలం 65 సీట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు 6% తేడా గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అంతకుముందు ఎన్నికలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2016లో జరిగినటువంటి అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడు ఎన్నికల్లో అప్పుడు దాదాపుగా ఏఐడిఎంకే అంటే అప్పుడు అధికారంలోకి అన్నాడీఎంకే రెండోసారి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఓట్ల శాతం చూసినట్లయితే అప్పుడు 40.8% అన్నాడీఎంకేకి వచ్చింది. అప్పుడు జయలలిత సారథ్యంలోని ఎన్నికలు జరిగాయి. రెండవసారి ఆమె వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇక డిఎంకేకి అంటే అప్పుడు కరుణానిధి ఆయన బతికే ఉన్నారు. కరుణానిధి నాయకత్వంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి 39.4% అంటే కేవలం 1.4% మాత్రమే డిఎంకే పార్టీకి, అన్నా డిఎంకే పార్టీకి అక్కడ పర్సంటేజ్ తేడా ఉంది. ఈ పర్సంటేజ్ తేడాలోనే అంటే 1.4% తేడాతోనే అన్నా డిఎంకే పార్టీకి 136 సీట్లు వచ్చాయి. డిఎంకే పార్టీకి ఆ కూటమికి 98 సీట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 40 సీట్ల తేడా, 1.5%తోనే 40 సీట్లు తేడా వచ్చాయంటే ఇక 1% ఇప్పుడు త్రిముఖ పోటీ జరిగితే 1% తేడా వచ్చినా కూడా అంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి పార్టీకి, సెకండ్ ప్లేస్లో నిలిచినటువంటి పార్టీకి డిఫరెన్స్ ఒకవేళ చూస్తే చాలా దగ్గరగా వచ్చినటువంటి ఒక మార్జిన్ వచ్చినా కూడా అక్కడ గెలుపోటములు పూర్తిగా తారుమారైపోతాయి. కానీ గత ఎన్నికల్లో అలాగే 2011లో ఒకసారి చూద్దాం మనం. 2011లో అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి, మళ్ళీ ఆమె కూడా ముఖ్యమంత్రి అయ్యారు, అంతకుముందు అయ్యారు. అప్పుడు అన్నాడీఎంకే పార్టీకి 51% బంపర్ మెజారిటీ అక్కడ పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది. సో అప్పుడు 203 స్థానాలు జయలలితకు రావడం జరిగింది. డిఎంకే పార్టీకి కరుణానిధి నాయకత్వంలో 2011లో 39.5% అంటే కేవలం 31 స్థానాలకే 234లో డిఎంకే పార్టీ సాధించగలిగింది. సో అక్కడ విక్టరీ పర్సంటేజ్ మనకు ఆ డిఫరెన్స్ చూసినట్లయితే 12%. ఇదొక రికార్డ్ అని చెప్పాలి. 12% తేడాతో దాదాపుగా అటు డిఎంకే పార్టీకి, అన్నా డిఎంకే పార్టీకి ఉన్న సీట్ల తేడా 160 సీట్ల తేడా. 234 సీట్లలో 203 స్థానాలు అన్నా డిఎంకే పార్టీ అప్పుడు గెలవగలిగింది. అంటే వన్ సైడ్గా మొత్తం ఎలక్షన్ మొత్తం అంతా కూడా వన్ సైడ్ కలిసి. కానీ రెండోసారి మళ్ళీ 2016లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి మళ్ళీ జయలలితనే అయ్యారు. అత్యధిక స్థానాలు అన్నా డిఎంకేకే వచ్చాయి. కానీ కేవలం 1.4% మాత్రమే తేడా ఉంది. అయినా కూడా 136 స్థానాలు అన్నా డిఎంకేకి వచ్చాయి, డిఎంకేకి 98 స్థానాలు. అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎంత కీలకం అనేది ఈ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికల్లో ప్రీవియస్గా జరిగినటువంటి 3-4 ఎన్నికలను కూడా మనం పరిశీలించితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు విజయ్కి ఎంత పర్సంటేజ్ వస్తుంది? సో గత ఎన్నికల్లో 45% డిఎంకేకి వచ్చింది, 39% అన్నా డిఎంకేకి వచ్చింది. రెండు పార్టీల మధ్య తేడా 6%. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకును విజయ్ చీల్చబోతున్నాడు. ముఖ్యంగా యువత ఓటింగ్ అంతా కూడా చీల్చబోతున్నాడు. యూత్ అనేది రెండు పార్టీలకు ఉంటారు కాబట్టి రెండు పార్టీల నుంచి కూడా యువత చీలిపోతుంది. అలాగే ముఖ్యంగా మహిళల ఓట్లు అంటే ప్రధానంగా చూసినట్లయితే అన్నా డిఎంకేకి మొదటి నుంచి కూడా జయలలిత ఉన్నారు కాబట్టి జయలలితకు సంబంధించి కూడా మహిళలు ఎక్కువగా ప్రజాదరణ చూపిస్తారు కాబట్టి సో జయలలితకు కాస్త ఎక్కువగా మహిళల ఓట్ల పర్సంటేజ్ ఉండేది. కానీ జయలలిత ఇప్పుడు లేకపోవడం వల్ల అన్నా డిఎంకేకి ఆ మైనస్ పడుతుంది. అదేవిధంగా ఏ ఎన్నికల్లో అయినా సరే తమిళనాడులో మహిళలు ఎవరి వైపు నిలుస్తారో వాళ్లే అధికారంలోకి రావడం అనేది పక్కాగా ఇప్పటివరకు జరిగినటువంటి 5-6 ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మహిళలు ఒకసారి స్టాలిన్ని చూసేసాం, చాలాసార్లు డిఎంకే పార్టీకి అధికారాన్ని ఇచ్చాం. అన్నా డిఎంకే పార్టీని ఇప్పుడు నడిపించేటువంటి నాయకుడు లేడు. ఒక మాస్ ఇమేజ్ ఉండి క్రౌడ్ పుల్లర్గా ఉండేటువంటి ఆ నాయకత్వం కలిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆ పార్టీకి లేవు.
సో ఇప్పుడు ఆ స్థాయిలో ఒక మాస్ ఇమేజ్ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నాయకుడిగా ఎవరు అంటే అది ఖచ్చితంగా విజయ్ ఉన్నాడు. కాబట్టి విజయ్ ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఆల్రెడీ సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ హీరోగా, ఒక మాస్ స్టార్ హీరోగా ఉన్నాడు కాబట్టి సో విజయ్ వైపు ఈసారి మహిళలు పెద్ద ఎత్తున చూశారు. విజయ్ కూడా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, అలాగే విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు. ఇక్కడ విజయ్ ఒంటరిగా పోటీ చేయడంతో అటు పైనుంచి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు విజయ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు బనాయించారు అనేటువంటి ఒక సానుభూతి పెద్ద ఎత్తున అక్కడ విజయ్కి తమిళనాడులో వచ్చింది. అది మహిళల ఓట్లు విజయ్ వైపు టర్న్అవుట్ అవడానికి ప్రధానంగా అక్కడ కీలక భూమిక పోషించాయనేదే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మహిళలు విజయ్కి భారీ స్థాయిలో కానీ నిలబడితే విజయ్కి భారీ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ పెరగబోతుంది. అంటే స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ టైం పోటీ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు ఒకవేళ విజయ్ కనీసం 20 నుంచి 25%, ఒకవేళ అధికారాన్ని కొల్లగొట్టాలంటే, అధికారాన్ని ఆయన స్థాపించాలంటే, ఆయన పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా 35% పైబడే అక్కడ పార్టీ సాధించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ 3 పార్టీలు ఒకవేళ 100% 3 పార్టీలు త్రిముఖంగా పోటీలో ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు చేర్చుకున్నా కూడా 30% వేసుకున్నా కూడా, ఒకవేళ భారీ మెజారిటీ వచ్చినా కూడా ఒక పార్టీకి 40% లేదా 37% వచ్చినా కూడా, ఇంకొక పార్టీకి 30-32 మధ్య ఆగిపోయినా కూడా, ఇంకొక పార్టీకి 25% వచ్చినా కూడా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు అనేది ఇప్పుడు అక్కడ నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ విజయ్ అధికారాన్ని స్థాపించాలి అంటే ఖచ్చితంగా విజయ్ కానీ 35% కానీ పోలింగ్ పర్సంటేజ్ విజయ్ వైపు వస్తే వన్ సైడ్. సో విజయ్కి అక్కడ 118 సీట్లు మెజారిటీ రావడం అనేది పక్కా. కానీ విజయ్కి అంత శాతం ఫస్ట్ టైం ఆయన పోటీ చేశాడు. ఎక్కడ ఎన్నికల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. డిఎంకే పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెట్టింది. ఒక్కొక్క అభ్యర్థి ₹1000, 1500, కొన్ని చోట్ల 2000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అలాగే అన్నా డిఎంకే పార్టీ కూడా కొన్ని చోట్ల ₹1000, కొన్ని చోట్ల 1500 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే. కాబట్టి విజయ్ ఎక్కడా కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేశాడు. కాబట్టి ఈసారి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో అన్ని సీట్లు, అన్ని ఓట్లు సాధించడం సాధ్యమేనా అనేది ఇప్పుడు అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పటివరకు తమిళనాడులో ఉన్నటువంటి ఆ సాంప్రదాయానికి విజయ్ చెక్కు పెట్టబోతున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టకపోయినా కూడా 35% రాకపోయినా కూడా 20 నుంచి 25% వచ్చినా కూడా విజయ్కి వచ్చేటువంటి సీట్ల సంఖ్య ఖచ్చితంగా 25 నుంచి 35 వరకు కూడా చేరుకుంటుంది. విజయ్ చీల్చేటువంటి ఓట్లన్నీ కూడా ఆ మెజారిటీని, అంటే అధికార పార్టీ మెజారిటీ అయినా ఉండొచ్చు, లేదా ఆ ప్రతిపక్ష పార్టీ అన్నా డిఎంకే పార్టీకి వచ్చేటువంటి మెజారిటీ అయినా కూడా విజయ్ చీలుస్తాడు. కాబట్టి అక్కడ డిఎంకే, అన్నా డిఎంకేలో ఒకవేళ డిఎంకే ఫస్ట్ ప్లేస్లో గెలవాల్సి ఉండి సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే ఉంటే విజయ్ వచ్చాడు. కాబట్టి విజయ్కి వచ్చే ఓట్లు అది డిఎంకే నుంచి అయినా పడవచ్చు, అన్నా డిఎంకే నుంచి అయినా పడవచ్చు. విజయ్ చీల్చే ఓట్లు అది కనీసం ఒక్కొక్క నియోజకవర్గంలో విజయ్కి 20,000 ఓట్లు, లేదు రమారమి చూసినట్లయితే ఒక 10,000 ఓట్లు వచ్చినా కూడా అది ఖచ్చితంగా గెలుపుటములను తారుమారు చేస్తుంది. ప్రధానంగా ఈ పార్టీల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. మరొక విషయాన్ని కూడా ఈ విశ్లేషణలో నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా విజయ్ కొట్టే దెబ్బ కూడా ఎలా ఉండబోతుందంటే, ఈసారి ఇక్కడ 2 కూటములు పోటీ చేస్తున్నాయి. అన్నా డిఎంకే కూటమిలో బీజేపీ ఉంది, పిఎంకే పార్టీ ఉంది, ఇతర చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అలాగే డిఎంకే పార్టీలో డిఎంకే ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, వామపక్ష పార్టీలు ఉన్నాయి, మిగిలినటువంటి చిన్న చితక పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు కూడా సీట్ల షేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 234 స్థానాల్లో డిఎంకే పోటీ చేసిన స్థానాలు 176 మాత్రమే. అన్నా డిఎంకే పోటీ చేసిన స్థానాలు 172 మాత్రమే. కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి 28 సీట్లు ఇచ్చింది, డిఎండికేకు 10 సీట్లు ఇచ్చింది, సిపిఐకు 5 సీట్లు ఇచ్చింది, సిపిఎంకు 5 సీట్లు ఇచ్చింది. అన్నా డిఎంకే కూటమిలో, ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే 172 స్థానాల్లో పోటీ చేసింది, బీజేపీకి 33 స్థానాలు ఇచ్చింది, పిఎంకే పార్టీకి 18 స్థానాలు ఇచ్చింది, ఏఎంఎంకేకు 11 స్థానాలు ఇచ్చింది. సో డిఎంకేకి సంబంధించిన సాంప్రదాయ ఓటర్లు మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్కి వేయడానికి ఇష్టం లేకపోయినా, లేదంటే డిఎండికే వేయడానికి ఇష్టం లేకపోయినా, వామపక్షాలకు వేయడానికి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఓట్లు డిఎంకే పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు కూడా విజయ్ వైపు వేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి సాంప్రదాయ ఓటర్లు, అనుకూల ఓటర్లు కూడా అక్కడ బీజేపీకి 33 సీట్లు ఇచ్చారు, పిఎంకేకి 18 సీట్లు ఇచ్చారు, ఏఎంఎంకేకి 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి
అన్నా డిఎంకేకి సంబంధించిన సాంప్రదాయ ఓటర్లు, ఆ ఫ్యాన్స్, ఆ పార్టీకి సంబంధించిన క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు కూడా ఒకవేళ ఇతర పార్టీలకు వేయడానికి, మిత్ర పార్టీలకు వేయడానికి ఇష్టం లేకపోతే విజయ్ వైపు చూసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడే మనకు చూసినట్లయితే దాదాపుగా 100 సీట్లు వరకు కూడా నేరుగా డిఎంకే, అన్నా డిఎంకే పోటీ చేయట్లేదు. కాబట్టి ఈ 100 సీట్ల మీద విజయ్ మార్కు ఖచ్చితంగా పడబోతుంది. ఈ 100 సీట్లలో విజయ్ ఎన్ని సీట్లు సాధిస్తాడు అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అలాగే విజయ్ ప్రధానంగా అర్బన్ సీట్ల మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన పెరంబూర్లో, తమిళనాడులో ఉన్న చెన్నై నగరంలోనే పోటీ చేశారు. అలాగే మరో స్థానంలో తిరుచిరాపల్లికి సంబంధించిన ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేశాడు. విజయ్ చదువుకున్న వాళ్ళు ఈసారి విజయ్ వైపు చూస్తున్నారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. దానికి సంబంధించిన సర్వే ఫలితాలు కూడా ఇప్పటి వరకు వచ్చాయి. అదే జరిగితే గత ఎన్నికల్లో చెన్నై మహానగరంలో ఉన్నటువంటి మొత్తం సీట్లు 22. 22కి 22 గత ఎన్నికల్లో డిఎంకే క్లీన్ స్వీప్ చేసింది అక్కడ. అయితే ఈసారి అక్కడ మళ్ళీ విజయ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి, అలాగే గతంలో డిఎంకేకి సంబంధించిన ఇద్దరు కూడా, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, తండ్రి స్టాలిన్ కావచ్చు, ఇద్దరు కూడా చెన్నై నగరం నుంచే పోటీ చేశారు. కాబట్టి దాని ప్రభావం చెన్నై నగరంలో ఉన్న మిగతా సీట్ల మీద పడి క్లీన్ స్వీప్కు కారణమైంది. ఇప్పుడు విజయ్ అదే చేయబోతున్నాడా? అలాగే తిరుచిరాపల్లి కూడా 10 నుంచి 8 సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా విజయ్ అక్కడ దుందుబి మోగించబోతున్నారు అంటున్నారు. అలాగే మదురైలో కూడా విజయ్కి సంబంధించినటువంటి పార్టీకి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. కోయంబత్తూరుకి సంబంధించి కూడా ఆ నగరంలో కూడా విజయ్కి అనుకూలంగా రాబోతున్నాయంటున్నారు. ఇక సేలం అలాగే మదురై ఇతర ప్రాంతాల్లో కూడా రమారమి సగం సీట్లలో కూడా విజయ్ హవా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇలా ఎట్లా చూసుకున్నా కూడా విజయ్కి కనీసంలో కనీసం ఒక 25 సీట్లు కానీ వస్తే ఖచ్చితంగా అక్కడ హంగు అనేది వస్తుంది. ఆ హంగులో విజయ్ కింగ్ మేకర్గా మారబోతున్నారు. విజయే సీఎం కాబోతాడు. విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి విజయ్ ఖచ్చితంగా సీఎం స్థానాన్ని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1 ప్లాన్ ఏ అంటే పూర్తి స్థాయిలో ప్రజలంతా విజయ్ వైపు నిల్చుంటే విజయ్కే ఓట్లు వేస్తే విజయ్కి 35 పైబడి పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే విజయ్ పార్టీయే పూర్తి స్థాయిలో ఏకపక్షంగా అధికారంలోకి వస్తుంది. ప్లాన్ బి, 2 పార్టీలను చీల్చి విజయ్ ఒకవేళ 2వ స్థానానికి పరిమితమైనా కూడా విజయ్కి ఖచ్చితంగా ఎవరైతే కూటమి ఉంటారో అన్నా డిఎంకే లాంటి కూటమి విజయ్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి విజయ్ మళ్ళీ అక్కడ ప్లాన్ బిలో కూడా సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ప్లాన్ సిలో కూడా హంగ్ వచ్చి డిఎంకేకి ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా, అన్నా డిఎంకేకి ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా అధికారాన్ని స్థాపించేటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో ఆగిపోతే అప్పుడు ఆ కూటమిలు కూడా అధికారాన్ని చేపట్టే అవకాశం లేకపోతే ఖచ్చితంగా విజయ్ సపోర్టింగ్ వాళ్ళకి అవసరం ఉంటుంది. అప్పుడు కూడా విజయ్ సీఎం సీట్ని డిమాండ్ చేసేయచ్చు. లేదంటే తన సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలను కూడా ఆయన డిమాండ్ చేయవచ్చు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్పాలి. విజయ్ ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఆయన మదురైకి వెళ్ళారు. మదురైలో మీనాక్షమ్మ అమ్మవారిని ఒక 2 రోజుల కిందట దర్శనం చేసుకున్నారు, పూజలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మురుగన్ టెంపుల్, ముఖ్యంగా తిరుచెందూరు అనేది తమిళనాడులో ఒక ఫేమస్ టెంపుల్. ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో తిరుచెందూరుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అక్కడ ఎంజీఆర్ కానీ, కరుణానిధి కానీ, జయలలిత కానీ ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అయ్యే ముందు, ఎన్నికలకు ముందు అక్కడ వాళ్ళు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలా పూజలు నిర్వహించిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి స్థానాల్ని ఇప్పటి వరకు అధిరోహిస్తూ వచ్చారు. అలాంటి సెంటిమెంట్నే మళ్ళీ ఇప్పుడు విజయ్ కంటిన్యూ చేశాడు. అందుకే తిరుచెందూరుకు వెళ్ళి ఆయన నేరుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆయన పూజలు నిర్వహించి తాజాగా నిన్న సాయంత్రం ఆయన బయటకు రావడం జరిగింది. ఎటు చూసినా కూడా అలాగే రాజకీయ జ్యోతిష్యులు కూడా విజయ్ పార్టీ కింగ్ మేకర్గా మారబోతుంది, విజయ్ కింగ్ మేకర్గా మారబోతున్నాడు, విజయ్ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, అన్ని పార్టీల మద్దతు అనేటువంటి ఒక జోస్యాన్ని కూడా చెప్పారు. ఎటు చూసినా కూడా తమిళనాడుకు సంబంధించి కూడా విజయ్ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయాల్లో ఒక స్టార్గా కాబోతున్నాడు. సినిమాల్లోనే కాదు స్టార్. అది ఎలాంటి స్టార్ అంటే సీఎం సీట్లో కూర్చునేటువంటి స్టార్డమ్ వస్తుందా, అలాంటి జనాకర్షణ వస్తుందా, లేదంటే సీఎంని చేసేటువంటి ఒక కింగ్ మేకర్గా ఆ శక్తిని ఇప్పుడు అక్కడ ఓటర్లు ఇస్తారనేది కూడా మరొక 4 రోజుల్లో తేలేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే విజయ్కి సంబంధించినటువంటి క్యాబినెట్ కూడా రెడీ అయిపోయింది అనేది ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. ఆ క్యాబినెట్ పేర్లు కూడా ఒకసారి మీకు చెప్పి వినిపించే ప్రయత్నం చేస్తాను. బుస్వే ఆనంద్, ఇతను టీవీకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ. ఇతనికి మున్సిపల్ లేదా హోంశాఖ కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా అభిమానులు కూడా ఇప్పటికే పోస్టర్లు కూడా వేస్తున్నారు. అలాగే ఆదవ్ అర్జున అనేటువంటి నాయకుడు సంబంధించి కూడా ఇతను
టీవీకే పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నికల్లో ఈ స్థాయిలో నిర్వహించడానికి ఇతను చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే కేఏ సెంగోట్టే అని ఇతను అన్నాడీఎంకే పార్టీలో మంత్రిగా పనిచేశాడు, సీనియర్ నాయకుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఈయన కూడా ఇటీవల ఎన్నికలకు ముందు టీవీకే పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కూడా పోటీ చేశారు. ఇక కేజీ అరుణ్ రాజ్ ఇతను పార్టీ సిద్ధాంతకర్త, ప్రచార బాధ్యతలన్నీ కూడా ఇతనే నెత్తిన వేసుకొని చేశాడు. ఇతను కూడా క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మహిళా కోటాలో చూస్తే విజయలక్ష్మికి మహిళా కోటాలో కూడా క్యాబినెట్లో అవకాశం ఉంటుంది అనేది అక్కడ నాయకులు, అభిమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా ఇప్పుడు తమిళనాడులో విజయ్ కీలకంగా కింగ్ మేకర్గా మారబోతున్నాడు. జయలలితకున్నటువంటి మాస్ ఇమేజ్ని, జయలలితగా ఉన్నటువంటి ఆ సినీ గ్లామర్ని, జయలలితకు ఉన్నటువంటి ఆ స్టార్డమ్ని రాజకీయాల్లో కూడా ఆ వారసత్వాన్ని విజయ్ కొనసాగించబోతున్నాడు అనేది ఇప్పుడు రాజకీయ పండితులు చెప్తున్నటువంటి మాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు మే 4వ తారీఖున జరగబోతున్నటువంటి రిజల్ట్స్ కౌంటింగ్లో వీటన్నిటి మీద కూడా స్పష్టత వస్తుంది. మరొక 24 గంటల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరొక 24 గంటల్లో కూడా అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించిన సంస్థలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో తెలుసుకుందాం. సో మళ్ళీ కూడా మరొక 24 గంటల తర్వాత కూడా మరొక విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. సో విజయ్ ఎలాంటి రోల్ను ప్లే చేయబోతున్నాడో, విజయ్ ఏ పొజిషన్లో ఉండబోతున్నాడో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారు కామెంట్ చేయండి.